హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు ఏ రివ్యూ ఆర్ యూట్యూబ్ లో ఇంకా రివ్యూ పెట్టలేదండి. నేను చాలా సేపు నుంచి యూట్యూబ్ చూస్తున్నాను. సో మనమే ఫస్ట్ పెడుతున్నాము. సో మీకు కనుక వీడియో నచ్చితే, ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యా, జానీ మాస్టర్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. వి నో దట్ ఈ నెల అంటే సెప్టెంబర్ 15న 60 అనే అమ్మాయి జానీ మాస్టర్ మీద ఎలిగేషన్ వేయడం జరిగింది. జానీ మాస్టర్ గారు లైక్ లదాఖ్ లో ఉన్నా, నాకు నేను ఇక్కడ అని చెప్పి, బట్ ఫైనల్లీ గోవా పోలీసులు గోవాలో ఒక హోటల్ తలదాచుకున్నారు. మన ఆ, తెలంగాణ పోలీసులు ఆయన పట్టుకున్నారు. సో నిన్న రాత్రి అంటే గురువారం రాత్రి ఆయన్ని గోవా నుంచి హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది, లైక్ రాజేంద్ర నగర్ సిఎస్ఎస్ లో. అక్కడ నుంచి నిన్న మిడ్ నైట్ జరిగింది. సో అక్కడ నుంచి ఇప్పటి వరకు లైక్ 8 అవర్స్ ఆయన కంటిన్యూస్ గా ఇంటాగ్రేషన్ చేశారు. సో ఇంటాగ్రేషన్ చేయడం వల్ల కొన్ని వచ్చిన నిజాలు ఏంటి అంటే, జానీ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నో, ఇవన్నీ ఫాస్ట్ లికేషన్, నా మీద నా వెనకాల ఎవరో ఒక పొలిటికల్ పార్టీస్ ప్లస్ సినీ పెద్దలు, పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ నాయకులు ఉండి వాళ్ళు నా మీద ఇలా ఫాల్స్ లిగేషన్ వేశారు. అండ్ ఆ అమ్మాయి మీద నాకు అలాంటివి ఏమీ లేవు. ఆ అమ్మాయితో నేను ఎప్పుడు అలా మిస్బిహేవ్ చేయలేదు. ఆ అమ్మాయి వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉండి ఇలా ఫాల్స్ ఎలిగేషన్ వేశారు తప్ప నాకు ఆ అమ్మాయి గురించి అలాంటి ఒపీనియన్స్ ఏం లేవు. అండ్ ఎవరైతే నా మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేశారో వాళ్ళ మీద నేనైతే డెఫినెట్లీ వాళ్ళనైతే వదిలిపెట్టాను అని జానీ మాస్టర్ గారు క్లియర్ గా చెప్పారు. అలాంటి ఎలిగేషన్ వేయడానికి ఎవరైతే ప్రోత్సహించారో ఆ అమ్మాయితో, ఆ అమ్మాయిని వదిలిపెట్టను. అండ్ వేసిన వాళ్ళు వెనకాల నడిపిస్తున్న వాళ్ళని కూడా నేను వదిలిపెట్టాను. జానీ మాస్టర్ గారు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ జానీ మాస్టర్ గారికి 8 అవర్స్ లో లైక్ మెడికల్ టెస్ట్ కూడా చేశారు. లైక్ ఇది జరిగిందా లేదా అనేది వాళ్ళు మెడికల్ టర్మ్స్ లో ఇంకా ఏవేవి ఉంటాయి కదా, సో అది కూడా చేయడం జరిగింది. ఈవెన్ ఈ రోజు ఉప్పర్పల్లి సబ్ ఉప్పర్పల్లి కోర్టులో ఆయన సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ పోలీసుల ఒపీనియన్ ని బట్టి అయితే అతనికి మినిమం 15 డేస్ రిమాండ్ విధించాలని అయితే పోలీసులు కోరుకుంటున్నారు. ఎందుకంటే అలా 15 డేస్ రిమాండ్ ని విధిస్తేనే అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం చూడొచ్చు. ఈవెన్ ఉప్పర్పల్లి కోర్టుకి వాళ్ళ వైఫ్ ఆయిషా, ఆ, అసలు పేరు సుమలత, కన్వర్టెడ్ ఇంటూ ఆయిషా, ఆమె కూడా వచ్చారు. ఈవెన్ నిన్న ఆయిషా కూడా సిటీ మీద చాలా ఎలిగేషన్స్ వేయడం జరిగింది. లైక్ ఈవెన్ మాస్టర్ తో చాలా క్లోజ్ గా అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి ఇంకా చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి, అమ్మాయికి పెళ్ళి విడాకులు అయ్యాయి, ఇవన్నీ నిన్న ఆశ చెప్పారు. ఈ దీంట్లో ఇంత నిజానిజాలు ఉన్నాయి ఏమో అని తెలియదు. బట్ ఇక్కడ కుప్పరపల్లి జైలుకి అయితే సృష్టి అయితే రాలేదు. మేబీ ఆ అమ్మాయి ముంబైలో ఉందా లేకపోతే ఎక్కడుందా అని మనకు తెలియదు. ఒకవేళ ఈయన ఏం తప్పు చేయకపోతే, ఈవెన్ జానీ మాస్టర్ ఒక మాట కూడా చెప్పారు, లైక్ నేనేం తప్పు చేయలేదు, ఇవన్నీ నా మీద జరిగినవన్నీ ఫాల్స్ ఎలిగేషన్ అని నేను ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చి అప్పుడు చెప్తానని చెప్పారు. అది ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్ అయితే డే 1 నుంచి లైక్ సెప్టెంబర్ 15నే ఆయన బయటకు వచ్చి ఇది కాదని నేను పోలీసులు లొంగిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా మాట్లాడవచ్చు కదా. మరి ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏంటి? ఆయన భయపడ్డారా లేకపోతే నిజంగా జరిగి తలదాచుకుని అక్కడ నుంచి గోవా నుంచి కంట్రీ దాటే ప్రయత్నాలు చేశారా అనేవి చాలా వాదోపవాదాలు వినిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ జరగాలి అంటే పోలీసులు కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. అంటే ఏ రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా ఒక గట్టి దర్యాప్తు చేయాలి. ఈవెన్ ఆ అమ్మాయి తప్పు చేసి ఆ అమ్మాయి ఏదో ఆశించి, డబ్బులు ఆశించి లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ ఆశించి జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఇద్దరికి ఏదో చెడి ఇప్పుడు మళ్ళీ రాజకీయ పెద్దల అండతో ఈ అమ్మాయి ఏమైనా చేస్తుందా అంటే దాని గురించి కూడా, ఒకవేళ అమ్మాయి రాంగ్ ఎలిగేషన్ అయితే జానీ మాస్టర్ మీద, ఆ అమ్మాయిని కూడా కఠినంగా శిక్షించాలి. లేదు ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, జానీ మాస్టర్ గారు ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ ఛాన్సెస్ ఇవ్వకుండా ప్లస్ అమ్మాయిని ఫిజికల్ గా వాడుకొని అమ్మాయికి లైక్ ఫోక్సో యాక్ట్ చట్టం కింద అమ్మాయిని మైనర్ గా ఉన్నప్పుడు రేప్ చేశారు. అండ్ ఈవెన్ ఆ అమ్మాయిని లాగా గోడకేసి అదే అద్దం వేసి కొట్టారు. ఇవన్నీ ప్రూఫ్స్ అయితే జానీ మాస్టర్ ని మాత్రం కఠినంగా శిక్షించాలి, అసలు వదలకూడదు. ఈవెన్ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా, తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నారు ఈ కేసుని. ఎందుకంటే ఇక్కడ నుంచే ఇంకా ఎవరైనా చేయాలంటే కూడా భయపడేలాగా మేము చేస్తాము, అతన్ని కంప్లీట్ గా ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. ఈవెన్ జానీ మాస్టర్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కాబట్టి జానీ మాస్టర్ గురించి ఈవెన్ నిన్న నేను చూసాను తమిళ్లో, ఈవెన్ హిందీలో అక్కడ కూడా న్యూస్ లో వస్తున్నాయి అనమాట. జానీ మాస్టర్ లాగా అరెస్ట్ అయ్యారు, ఇలాగ ఒక రేప్ కేసుతో ఆయన్ని ఒక అమ్మాయి రేప్ కేసు వేసింది అతని మీద అని నిన్న కూడా న్యూస్ లో జరిగింది. సో ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టర్, ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ కొరియోగ్రాఫర్ అయినా కానీ ఒకవేళ ఇష్యూ జరిగితే, తప్పు జరిగితే లేకపోతే ఆయన మీద ఏమైనా ఎలిగేషన్స్ వస్తే అంతే వైడ్ రేంజ్ లో స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మనం చేసే ప్రతిదీ కొంచెం దేవుడికి భయపడి ఉండడం అనేది కరెక్ట్ గా, మన నిజాన్ని మనం నమ్ముకుంటే ఆ నిజమే మనల్ని కాపాడుతుంది. సో ఇదైతే జానీ మాస్టర్ విషయంలో, సృష్టి విషయంలో నిజం ఏదైతే ఉందో అది ఎవరికి ఇన్ఫ్లుయెన్సెస్ లొంగకుండా ఈ కోర్టులు ఇవన్నీ
గట్టిగా వర్క్ చేసి ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా, ఈవెన్ నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటివి జరగకుండా న్యాయాలు జరగాలి, న్యాయం మాత్రమే జరగాలి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే యూట్యూబ్ లో మంచి మంచి కంటెంట్ వస్తుంది, యూనిక్ కంటెంట్ వస్తుంది, జెన్యున్ కంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై.